నాస్తి లోభ సమవ్యాధి నాస్తి క్రోధ సమో రిపుః నాస్తి దుఃఖ దారిద్ర్యవత్ నాస్తి జ్ఞానాత్ పరం సుఖం. నాస్తి లోభ సమో వ్యాధి. ఈ ప్రపంచమునందు వ్యాపించినటువంటి అతి దీర్ఘమైన వ్యాధులయో ఈ వ్యాధుల యందు లోభత్వం అనేటువంటి వ్యాధి మరింత పెరిగిపోయినది. In this world, of all the diseases, the disease of greed, miserliness is more and more. దీనికంటే మించినటువంటి వ్యాధి మరొకటి లేదు. There is no other disease more than this. ఈ లోభత్వమే మానవుని కృంగదీసి మానవత్వాన్ని విస్మరింపజేసి కేవలము దానవత్వంగా రూపొందింపచేయుచున్నది. It is only this greediness or miserliness that ruins the human value and makes him forget his reality. నాస్తి క్రోధ సమో రిపుః. రెండవ వ్యాధి ఏమిటిది? What is the second disease? క్రోధము. దీనికంటే మించినటువంటి శత్రువు మరొకటి లేదు. There is no other enemy other than anger. బయట శత్రువులను కొంతవరకును అరికట్టవచ్చును, కానీ ఈ అంతర్శక్తి అయినటువంటి యొక్క ఈ క్రోధమును అరికట్టుట చాలా కష్టం. It might be possible to put under check the external enemies, but to control this inner enemy is మానవ జీవితమును నిర్మూలము గావించి మానవత్వాన్ని విస్మరింపచేసేటువంటిది ఈ క్రోధము. It is this anger that kills the human quality. ఇది మానవునికి పరమ శత్రువు. It is a dead enemy to mankind. నాస్తి దుఃఖ దారిద్ర్యవత్. ఇంకా ఈ దుఃఖమునకు కారణం ఏమిటి? What's the reason behind all these miseries? ఇది దారిద్ర్యమే. That's poverty. కేవలము సంపద దారిద్ర్యమే కాదు, Not merely with regard to finance, మానసిక money. దారిద్ర్యము. Mental poverty. ఇంతియే కాదు, జ్ఞాన దారిద్ర్యము. Also poverty intellectual. జ్ఞాన దారిద్ర్యమును కూడితం చేటదని మానవుడు ఈ విధమైనటువంటి యొక్క దుఃఖమునకు గురి అవుతున్నాడు. It is the intellectual poverty that is responsible for all sorts of miseries. సమస్త దుఃఖమునకును జ్ఞాన దారిద్ర్యమే. For all miseries, it's only this intellectual poverty that is responsible. ఈ లోభము, క్రోధము, జ్ఞాన దారిద్ర్యము ఈ మూడే మానవుని కృంగదీస్తున్నది. Man is ruining himself because of this greed, anger and intellectual poverty. నాస్తి జ్ఞానాత్ పరం సుఖం. జ్ఞానమున కంటే మించినటువంటి సుఖం మరొకటి లేదు. There is no other greater pleasure more than that of wisdom. కేవలం లౌకిక జ్ఞానమే కాదు, Not merely worldly knowledge. ఆధ్యాత్మిక జ్ఞానముకు మించినటువంటి సుఖం మరొకటి లేదు. There is no other greater joy than the spiritual wisdom.